కానీ ఈరోజు సమాజాన్ని పాడు చేశారండి. వాడు తిడుతున్నాడండి, నేనెందుకు తిట్టకూడదు? వాడు అంటున్నాడండి, నేనెందుకు అనకూడదు? వాడు మరియమ్మని తిడుతున్నాడండి, నేనెందుకు ఆమె నమ్మిన దైవాన్ని తిట్టకూడదు? వాడు యేసుక్రీస్తు వారిని తిడుతున్నాడండి, నేనెందుకు తిట్టకూడదు? అపోస్తులు ఎక్కడ చేసి చూపించారు? ప్రభువు ఎక్కడ చేసి చూపించాడు? ఏమంటే ప్రభువును బ్రతుకుండగా తిట్టలేదా అండి? తిట్టలేదా? సొంత తల్లే తిట్టింది. ద సేమ్ టైం తన సొంత అన్నదమ్ములు ఏమన్నారు తెలుసంటే, నువ్వు పలానా చోటకెళ్ళి అద్భుతాలు చేయొచ్చు కదా. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారిని చంపేస్తారన్న సంగతి తెలిసి ప్రభువు కొంతకాలం సువార్త అందించాలని వస్తే, అన్నదమ్ములు ఇంటికి వచ్చినట్టు ఏమంటారు తెలుసంటే, నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పొచ్చు కదా. ప్రభు బ్రతికినంత కాలం ఆయనకి ఏమైనా సన్మానాలు జరిగినాయండి? ప్రభు జీవించినంత కాలంలో ఆయనకి ఏమన్నా మెప్పులు ఏమైనా దొరికినాయండి? ఎంత అద్భుతం చేసినా, ఎంత బాగు చేసినా ఆయన మీద నింద వేస్తూనే ఉన్నారు. ఆయన బ్రతుకున్నప్పుడే దొరకంది, ఆయన చనిపోయినప్పుడు ఎలా దొరుకుతుంది? దొరకాలని కూడా మన అమాయకత్వం కాదా? అమాయకత్వమే. మరి వాళ్ళు తిడుతున్నారు, మనం ఏం చేయాలి? మనం తిట్టడానికి కాదు, తిడితే బదులు దూషించడానికి కాదురా నాయన క్రైస్తవుడు. తిడితే బదులు దూషించడానికి కాదు దేవుడు మనకు నేర్పింది. మనకు నేర్పిస్తున్న మెసేజ్ ఏంటో తెలుసంటే, ఆయన నేర్పిస్తున్న మోరల్ ఏంటో తెలుసంటే, వాళ్ళు తిడతారు, నువ్వు ఓపికతో ఉండు. వాళ్ళ బైబిల్ గురించి ఏదైనా ఒక ప్రశ్న వేశారనుకోండి, జాగ్రత్తగా సమాధానం చెప్పు. ఏమన్నా తెలుసంటే, హేతువు అడిగే ప్రతి ప్రశ్నకు భయముతోను వణుకుతోను సమాధానం చెప్పు. భయము వణుకు లేదు. ఈరోజు శూరత్వం ధీరత్వం చూపిస్తున్నారు సమాజంలో.